నెల్లూరు జిల్లా కోట మండలం వెంకన్నపాలెనికి చెందిన కె మునమ్మ వృద్ధాప్యంతో బాధపడుతోంది. తనకు వేలిముద్రలు పడడం లేదంటూ పెన్షన్ ఆపేశారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు గతంలో పెన్షన్ వచ్చేదని, ఏడాదిగా ఇవ్వడం లేదని బంధువులు తెలిపారు. సచివాలయం సిబ్బందిని అడిగితే మీ సేవకు వెళ్లి ఆమె ఐరిష్ వేలిముద్రలు అప్డేట్ చేసుకోవాలని చెబుతున్నారని, కానీ ఆమె మీ సేవా కేంద్రానికి వచ్చే స్థితిలో లేదన్నారు. అధికారులు స్పందించి తన సమస్య పరిష్కరించి పెన్షన్ ఇప్పించాలని కోరుతున్నారు. ఒళ్ళు బాగలేదు, నాకు పెన్షన్ ఇవ్వలేదు, ఇవ్వటం లేదు, ఏలు పడలేదని నాకు తలకాయ బాధగా ఉన్నది. ఇండి స్వామి హర మహదేవా, నాకు పింఛన్ ఇప్పించండి స్వామి. హర మహదేవ, నాకు సహాయం చేసేట్టుగా నువ్వు వాళ్ళకి సహాయం చేసి నాకు ఇప్పించాలా స్వామి. హర మహదేవ, కార్తీకయ్య, అశోక సుందరి. అందుకని పని కూడా ఇట్లే చేస్తాను, నా పని నేను చేసుకుంటా ఉంటాను. కోట మండలం వెంకన్నపాలెం గ్రామము. మా అమ్మమ్మ గారు అయిన కాపులూరు మునమ్మ గారు గత కొద్ది సంవత్సరాల క్రితం పెన్షన్ ఇస్తున్నారు. ఆమెకి ఒక సంవత్సరం నుంచి వేలు పడట్లేదు అని చెప్పి అప్పుడప్పుడు చెప్తా ఉండేది. ఆమెకి వయసు 90 పైన ఉన్నాయి. కానీ శ్రీనాథ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు అంతకుముందు. ఆ అబ్బాయి ఏమంటే ఫోటో తీసి ఆమెను లింక్ చేసి పంపించేవాడు. ఇప్పుడేమంటే కొత్త వాళ్ళు వచ్చారు. ఈ కొత్త వాళ్ళు ఏం చెప్తున్నారంటే తమ్మ పడట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చి కూడా మళ్ళీ తమ్మ పెట్టాము అని అన్నారు. ఆ అబ్బాయి ఫోటో తీసుకున్నాడు కదా, మీరు ఎందుకు ఫోటో లింక్ చేయలేదంటే అది కూడా చేశాము, కానీ ఆమెకి అది పడట్లేదు. మీరు మీ సేవాకి వెళ్ళి ఆమెను తీసుకెళ్ళి అదే కళ్ళు తంబు పెట్టి చేసుకురండి, అప్పుడు ఇస్తాము. అది ఇచ్చే లోపల ఒక రెండు నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, ఇప్పుడైతే మేము ఇవ్వలేము అని చెప్పేసి అన్నారు. నేను సెక్రటరీకి ప్లస్ వచ్చి వాళ్ళు సచివాలయం సిబ్బందికి చెప్పడం జరిగింది. వాళ్ళు ఏదన్నా మీకేమన్నా తెలిసిన విషయం అంటే ఆమె బట్టలు కూడా లేకుండా ఉంది, మీరు ఏదన్నా దానికి సంబంధించి ఇంకేదన్నా అవకాశం ఉంటే చెప్తే దాన్ని నేను వెళ్ళి చేసుకొస్తాను, ఆమెనైతే నేను మీ సేవకి అదంతా తిప్పలేను అని చెప్పేసి అడిగాను. కానీ వాళ్ళు కనుక్కొని చెప్తానన్నారు. ఇంతవరకు అయితే మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.